హాయ్ గైస్, వెల్కమ్ టు స్కిల్ పండెడ్. సో ఈరోజు సెకండ్ డే 5 క్లాస్ అనమాట హెచ్టిఎంఎల్ సిరీస్లో. సో మనకి ఏం చేస్తాం, లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి లిస్ట్ ట్యాగ్స్ అనేది ఎలా నేర్చుకోవాలి, అసలు లిస్ట్ ట్యాగ్స్ ఎలా రాయాలని నేర్చుకున్నాం. సో లిస్ట్ వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ చూసాము: ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్. అండ్ 3 కాంబినేషన్లో నెక్స్ట్ లిస్ట్ ఎలా రాయాలి కూడా చూసాం. ఓకేనా? సో ఎవరైతే ఆ వీడియో చూడకపోతే ఒకసారి వీడియో కూడా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ టుడే క్లాస్ ఈస్ హైపర్ లింక్స్ అండ్ సో ఒక పేజీ నుంచి ఒక పేజీకి ఎలా నావిగేట్ అవ్వాలి. ఓకేనా? సో లైక్ ఒక ఇమేజ్ని మనం బ్రౌజర్లో ఎలా ప్లేస్ చేయాలి. ఓకేనా? సో అనేది నేర్చుకున్నాం. ఓకేనా? సో మనం ఏదైతే మనం ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి నావిగేట్ అవ్వాలనుకుంటున్నామో, సో అలా వన్ పేజ్ టు అనదర్ పేజీ అలా నావిగేట్ అవ్వాలంటే సో మనం యూజ్ చేయాల్సిన టాపిక్ వచ్చేసరికి హైపర్లింక్స్. హైపర్లింక్స్ సో హైపర్లింక్స్ అంటే ఏంటి, హైపర్లింక్స్ వల్ల యూజ్ ఏంటి? సో హైపర్లింక్స్ అంటే ఏంటంటే హైపర్లింక్స్ ఆర్ యూజ్డ్ టు hyperlinks are used to navigate from one page to another page. Another page. ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి నావిగేట్ అవ్వడానికి మనం యూజ్ చేసేదంటే హైపర్ లింక్స్ అని వాడతాం. ఓకేనా? సో బై యూజింగ్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ అనేది వాడుకొని మనం ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి నావిగేట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి సో హోమ్, అబౌటిక్ సర్వీసెస్‌కి ఆ పేజెస్‌కి మనం పోతూ ఉంటాం కదా! సో అలా నావిగేట్ అవ్వాలంటే మనం వచ్చేసరికి హైపర్ లింక్స్ యూజ్ చేసుకొని మనం నావిగేట్ అనేది అవుతాం అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక నార్మల్‌గా ఎగ్జాంపుల్ చూద్దాం. అమెజాన్ వెబ్‌సైట్ తీసుకుంటే ఇక్కడ చూడండి. సో మనం ఏదైతే బటన్ నొక్కుతామో మనం ఆ పేజ్‌లో నావిగేట్ అవుతాం కదా! సేల్స్. ఓకేనా? సేల్స్, ప్రైమ్ అలా మనకి ఏదైతే నొక్కుతున్నామో ఆ పేజ్‌లోకి నావిగేట్ అవుతాం. అలా ఒక్క పేజీ నుంచి ఇంకో పేజీకి నావిగేట్ అవ్వాలంటే సో మనం యూజ్ చేసేదంటే హైపర్ లింక్స్ యూజ్ చేసుకొని నావిగేట్ అవుతామనమాట. ఓకేనా? సో బై యూజింగ్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ యూజ్ చేసుకొని నావిగేట్ అవుతాం. సో దీంట్లో సింటాక్స్ చూడండి. ఇక్కడ హైపర్ లింక్‌కి సింటాక్స్ ఏహెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు ఇక్కడ మనం పాత్ ఇస్తాం. సో పాత్ ఇచ్చినాక మనం ఏం టెస్ట్ నొక్కితే నావిగేట్ అవ్వాలనే టెస్ట్ అనేది ఇచ్చుకుంటాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఎంఎస్ ప్లేయర్ మీద క్లిక్ చేస్తే ఎంఎస్ ప్లేయర్ వెబ్సైట్‌కి అనేది పోతుంది. అంటే ఆ పేజ్‌కి నావిగేట్ అవుతుంది కదా! సేమ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి హోమ్ ఉంది. సో వెబ్ సిరీస్ అని నొక్కుతున్నాం. వెబ్ సిరీస్‌లోకి వెళ్తున్నామా? సో మళ్ళీ హోమ్ నొక్కితే హోమ్ పేజ్‌లోకి వస్తున్నాం. ఓకేనా? సో అలా మనం ఏమంటే ఏ టెస్ట్ నొక్కితే మనం నావిగేట్ అవ్వాలో చెప్పేదొచ్చేసరికి మన టెస్ట్. ఓకేనా? ఆ టెస్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, ఆ టెస్ట్ నొక్కంగానే సో ఏ పేజ్‌కెళ్ళాలో ఆ పాత్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హోమ్ నొక్కితే హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలి కదా! అంటే హోమ్ పేజ్ ఆల్రెడీ మనం రాసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అప్పుడు మనం హోమ్ నొక్కితే హోమ్ పేజ్‌కనేది నావిగేట్ అవుతాం. ఓకేనా? సో అలా మనం హైపర్ లింక్స్ యూజ్ చేసుకొని ఒక పేజీ నుంచి ఇంకో పేజీకనేది నావిగేట్ అనేది అవుతామనమాట. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనం హైపర్ లింక్ వచ్చే యాట్రిబ్యూట్ వచ్చేసరికి హెచ్ఆర్ఎఫ్ అనే యాట్రిబ్యూట్ వాడుకుంటాము. ఇంకో యాట్రిబ్యూట్ వాడతాము. అదేంటిదో చూద్దాము. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. హైపర్ లింక్స్ డాట్ జేఎస్. సారీ డాట్ హెచ్టీఎంఎల్ కదా! డాట్ హెచ్టీఎంఎల్. సో దీంట్లో హెచ్టీఎంఎల్ ఓపెన్ చేసి ఆఫ్టర్ హెచ్టీఎంఎల్ రైట్ హెడ్‌లో టైటిల్‌లో హైపర్ లింక్స్ ప్రోగ్రామ్.
links and రాసింది. So next open the body tag. Within the body tag we write anchor tag. First h1 tag చేద్దాం. Hyperlink exam. Hey, href equal to some path and ఇక్కడ some home అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా హోమ్ క్లిక్ చేయగానే హెచ్ఆర్ఎఫ్ అనే పాత్రలోకి నేను ఇక్కడ ఒక పాత్ అని ఇస్తాను. ఆ పాత్ కూడా నావిగేట్ అవుదాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ క్లిక్ చేయగానే వెల్కమ్ టు హోమ్ పేజ్ అని డిస్ప్లే అవ్వాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక ఫైల్ తీసుకుంటున్నా. దాన్ని ఏం చేస్తానంటే home.html అని సేవ్ చేస్తాను. home.html అని సేవ్ చేస్తాను. సో దీంట్లో ఏం రాస్తానంటే టైటిల్ హోమ్ పేజ్ అని రాస్తున్నాను. బాడీ ఈ బాడీలో వచ్చరికి h1 వెల్కమ్ టు దిస్ ఈస్ హోమ్ పేజ్ అని సెంటర్లో డిస్ప్లే చేద్దాం. సెంటర్లో డిస్ప్లే చేసినాక కింద ఒక మార్క్యూ ట్యాగ్ రాద్దాం. మార్క్యూ ఎలా రాస్తాం? మార్క్యూ వెల్కమ్ టు హోమ్ అని రాద్దాం. ఓకే. సో నార్మల్గా ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో మనకు వస్తుంది కదా, దిస్ ఈజ్ హోమ్ పేజ్ అని వచ్చి వెల్కమ్ టు హోమ్ అని అది రన్నింగ్ అవుతూ ఉంది. ఓకేనా. సో నాకు ఈ పేజ్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి? ఎప్పుడైతే హోమ్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే నాకు ఈ పేజ్ రావాలి. ఓకేనా. సో అంటే ఈ పేజ్ మనం ఎక్కడ రాస్తామంటే హెచ్ఆర్ఎఫ్లో ఇక్కడ hyperlink.html హెచ్ఆర్ఎఫ్లో home.html రాస్తాం. ఓకేనా. సో డైరెక్ట్గా మనం ఆ ఫైల్ ఏం రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ ఫైల్ అనేది రెండు సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి సో మనం డైరెక్ట్గా home.html రాసేస్తే సో మనం హోమ్ మీద క్లిక్ చేయగానే హోమ్ పేజ్ కానీ నావిగేట్ అవుతాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలి. hyperlink.html ప్రోగ్రామ్ని రన్ చేయాలి. ఇదిగోండి హైపర్లింక్ ఎగ్జాంపుల్ వచ్చి హోమ్ అని వచ్చిందా. హోమ్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి హోమ్ పేజ్ ఓపెన్ అయ్యింది. ఓకేనా. సో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను చూడండి, మళ్ళీ హోమ్ మీద క్లిక్ చేస్తున్నా, హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా. సో మనం అలా చాలా పేజెస్ క్రియేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో పేజ్ క్రియేట్ చేస్తాను. అబౌట్ అని పెడతాము. అబౌట్ నొక్కగానే అబౌట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకేనా. హెచ్ఆర్ఎఫ్ అబౌట్ నొక్కగానే అబౌట్ పేజ్ ఓపెన్ అవ్వాలి కదా. అంటే అబౌట్ పేజ్ కూడా మనం ముందు క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. about.html సేమ్ కంటెంట్ పెడతాను. హోమ్ పేజ్లో అబౌట్ పేజ్ అని రాస్తాను. అబౌట్ అని రాస్తాం. సో మన హైపర్లింక్ ఇప్పుడు ఏం రాయాలి? అబౌట్ నాకు కానీ about.html క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫైల్ నేమ్. ఇగో చూడండి హోమ్ వచ్చింది, అబౌట్ వచ్చింది. ఇప్పుడు హోమ్ అని నొక్కగానే ఏమవుతుంది? హోమ్ పేజ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళి అబౌట్ మీద నొక్కగానే మనకి అబౌట్ పేజ్ అని ఓపెన్ అయింది. ఓకేనా. అలా మనం మల్టిపుల్ పేజెస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకేం రాస్తానంటే హెచ్ఆర్ఎఫ్ నేను గూగుల్ మీద నొక్కగానే నా గూగుల్ పేజ్ ఓపెన్ అవ్వాలి. గూగుల్ ఒకటి. ఓకేనా. సో గూగుల్ ఓపెన్ అవ్వాలి కాబట్టి గూగుల్ ఒక పాత్ జస్ట్ http://www.google.com అనేది వస్తుంది కదా. ఇదిగోండి
ఈ పాత్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయాలి. షేక్ చూడండి. మనకి హోమ్ అబౌట్ గూగుల్. నేను గూగుల్ మీద క్లిక్ చేస్తున్నా. గూగుల్ పేజ్ ఓపెన్ అయిందా? ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కావాలనుకున్నాం. ఫస్ట్ యూట్యూబ్ పాత్ ఉండేది కదా! .com. మనం ఏదైతే వెబ్‌సైట్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసి ఇక్కడ పైన పాత్ ఉండేది కదా! జస్ట్ అక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి ఆ పాత్ మొత్తం కాపీ చేసి ఇక్కడ హైపర్ లింక్ రైట్ చేసుకోవాలి. హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు వితిన్ ద కొటేషన్స్‌లో ఇక్కడ మనకు కావాల్సిన పాత్ ఇస్తాం. ఇక్కడ ఏమివ్వాలి? యూట్యూబ్. ఓకేనా? సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసుకుంటే ఇది క్లోజ్ చేసేద్దాం. సో, హోమ్, అబౌట్, గూగుల్, యూట్యూబ్. యూట్యూబ్ మీద క్లిక్ చేద్దాము. యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్‌కెళ్ళాను. గూగుల్ మీద క్లిక్ చేస్తున్నాను. గూగుల్ ఓపెన్ అయింది. ఓకేనా? సో, అలా మనకు కావాల్సిన ఏదైతే పేజ్ నావిగేట్ అవ్వాలనుకుంటున్నామో ఆ పేజ్ యొక్క పాత్ ఇచ్చుకుంటే మనం అలా నావిగేట్ అనేది అవుతామనమాట. ఓకే కదా! సో, దిస్ ఈస్ హైపర్‌లింక్. అర్థమైందా హైపర్‌లింక్ అంటే ఏంటో? సో, అలా ఒక పేజీ నుంచి మనం ఇంకో పేజ్‌కి నావిగేట్ అవ్వాలంటే మనం ఇలా హెచ్ఆర్ఎఫ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని దాంట్లో మనం స్పెసిఫై చేసిన పాత్ ద్వారా నావిగేట్ అవ్వచ్చు. ఓకేనా? సో, మనం ఏం క్లిక్ చేస్తే నావిగేట్ అవ్వాలో ఆ క్లిక్ ఒక టెస్ట్ అనేది ఇస్తాం. ఓకేనా? సో, ఇలా మనం హెచ్ఆర్ఎఫ్ ఇచ్చిన అట్రిబ్యూట్ ఇచ్చుకొని హెచ్ఆర్ఎఫ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మనం నావిగేట్ అనేది అవ్వచ్చనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ ఓకే. మన అవుట్‌పుట్ అనేది వస్తుంది బానే ఉంది. బట్ ఆ అవుట్‌పుట్ ఎక్కడొస్తుంది? సేమ్ విండోలో మనకి ఓపెన్ అవుతుంది. ఓకేనా. బట్ నాకలా కాదు. సో, నాకొచ్చేసరికి హైపర్ లింక్స్ కనిపించాలి. అంటే వేరే పేజ్‌లో ఇది కనిపించాలి. అండ్ నేనేదైతే ఓపెన్ చేస్తున్న లింక్ అనేది నాకు న్యూ ట్యాబ్‌లో అనేది ఓపెన్ అవ్వాలి. ఓకేనా. సో, అలా ఓపెన్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే టార్గెట్ అనేది సెట్ చేయాలి. అంటే నీకు ఎక్కడైతే ఓపెన్ అవ్వాలనుకుంటున్నావో దాని ఒక టార్గెట్ అనేది సెట్ చేయాలన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ మన హైపర్ లింక్స్‌లో ఇంకొక అట్రిబ్యూట్ ఉంటది. అట్రిబ్యూట్ నేమ్ ఈస్ టార్గెట్. టార్గెట్. సో, ఈ టార్గెట్‌లో ఏమేమి ఉంటాయంటే మనకి కొన్ని టైప్స్ ఉంటాయి మళ్ళా. కొన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ అండర్‌స్కోర్ సెల్ఫ్. సెకండ్ వన్ వచ్చేసరికి అండర్‌స్కోర్ బ్లాంక్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అండర్‌స్కోర్ పేరెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి టాప్. అండర్‌స్కోర్ టాప్. ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ టార్గెట్స్ ఉంటాయి. ఏంటి సెల్ఫ్, బ్లాంకు, పేరెంటు, టాప్ అన్నమాట. ఓకేనా. సో, అలా 4 టైప్స్ ఉంటాయి. సో, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ సెల్ఫ్? సెల్ఫ్ అనేది ఎందుకు సెల్ఫ్ దేనికి వాడతామంటే ఇట్స్ ఓపెన్ ద అవుట్‌పుట్ ఇన్ సేమ్ విండో. సేమ్ విండోలో అవుట్‌పుట్ ఓపెన్ చేయడానికి మనం ఏం వాడతామంటే సెల్ఫ్ అనేది వాడుకుంటాం. ఓకేనా. సెల్ఫ్ ఏం చేస్తదంటే అవుట్‌పుట్ అనేది సేమ్ విండో అనేది ఓపెన్ చేస్తదనమాట. దట్ ఈస్ సెల్ఫ్. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసరికి బ్లాంక్. సో, బ్లాంక్ దేనికంటే
బ్లాంక్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఓపెన్ ద అవుట్పుట్ ఇన్ న్యూ విండో. న్యూ విండోలో ఓపెన్ చేస్తాం బ్లాంక్ వచ్చేసరికి. ఓకేనా. సెల్ఫ్ ఏమో సేమ్ విండోలో ఓపెన్ చేస్తే బ్లాంక్ ఏం చేస్తుందంటే న్యూ విండోలో ఓపెన్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో పేరెంట్ వచ్చేసరికి అంటే నేను ఒక పేరెంట్ ఫ్రేమ్ దగ్గర ఓపెన్ చేస్తుంది. నేను ఒక పేరెంట్ ఫ్రేమ్ అంటే ఇట్స్ ఓపెన్ ద అవుట్పుట్ ఇన్ ఇట్స్ పేరెంట్ ఫ్రేమ్. పేరెంట్ ఫ్రేమ్‌లో ఓపెన్ చేస్తారనమాట. ఓకే. అంటే మనకి ఒక ట్యాబ్‌లో లేక ఒక ఫ్రేమ్స్‌లా డివైడ్ అయ్యి ఇటు పక్కన మనం హోమ్ నొక్కితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతది గదా! సో, అలాంటిది ఓపెన్ చేయాలంటే మనం పేరెంట్ అని వాడుకుంటాం. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసరికి టాప్. టాప్ ఏం చేస్తదంటే సో, ఫుల్ విండోలో ఓపెన్ చేస్తది. అంటే మనకు కొన్ని వెబ్‌సైట్‌లు ఉంటాయి. సో, లింక్ మీద క్లిక్ చేయంగానే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తది. ఓకే. అంటే ఎక్కడో ఒక చిన్న లింక్ ఉంటది. సో, క్లిక్ చేయంగానే మనకు ఫుల్ విండోలో ఓపెన్ అయిపోతది చూసారా? సో, అది వచ్చేసరికి టాప్. ఇట్ ఓపెన్ ద అవుట్పుట్ ఇన్ ఫుల్ విండో. ఫుల్ విండో. ఫుల్ విండోలో అనేది ఓపెన్ అయిద్దనమాట. సో, అది టాప్. ఓకేనా. సో, ఏమేమున్నాయి టార్గెట్స్, సెల్ఫ్, బ్లాంక్, పేరెంట్, టాప్. సెల్ఫ్ వచ్చేసరికి సేమ్ విండోలో ఓపెన్ చేస్తుంది. బ్లాంక్ వచ్చేసరికి న్యూ విండోలో ఓపెన్ చేస్తుంది. పేరెంట్ వచ్చేసరికి పేరెంట్ ఫ్రేమ్‌లో ఓపెన్ చేస్తుంది. టాప్ వచ్చేసరికి ఫుల్ విండోలో ఓపెన్ చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఫస్ట్ దానికి టార్గెట్. సో, ఈ టార్గెట్ కూడా యాట్రిబ్యూట్ కాబట్టి మనం ఎక్కడ రాసుకుంటాము? ఓపెన్ ట్యాగ్‌లో రాసుకుంటాం. ఓకేనా. సో, ఫస్ట్ మన డిఫాల్ట్‌గా సెల్ఫ్ ఉంటది కాబట్టి బ్లాంక్ పెట్టారు. సో, హోమ్‌కి బ్లాంక్ పెట్టా కదా! హోమ్ మీద నొక్కుతున్నాను. ఎక్కడ ఓపెన్ అయింది? న్యూ విండోలో ఓపెన్ అయింది చూడండి. ఓకేనా. సో, అబౌట్‌కి ఏం పెట్టలేదు కదా! డిఫాల్ట్ అనుకుంటున్నాం కదా! అబౌట్ మీద క్లిక్ చేస్తే అది ఎక్కడ ఓపెన్ అయింది? సేమ్ విండోలో ఓపెన్ అయింది చూడండి. ఓకేనా. సో, బట్ హోమ్ మీద చూడండి. సో, మనకి పక్కన ఏం విండో లేదు. హోమ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి న్యూ విండో ఓపెన్ అయిపోయింది. ఓకేనా. సో, బ్లాంక్ వచ్చేసరికి ఏం చేసింది? న్యూ విండో అనేది ఓపెన్ చేస్తుంది. ఓకేనా. బై డిఫాల్ట్ సెల్ఫ్ అనేది ఉంటది. సో, ఇక్కడ నేను సెల్ఫ్ అని రాస్తాం బ్లాంక్ చేసి మళ్ళా సెల్ఫ్ జస్ట్ మళ్ళా క్లిక్ చేస్తున్నా. వెయిట్ ఎ మినిట్. సేవ్. హోమ్ మీద క్లిక్ చేసి ఓకేనా. ఇదే విండోలో ఓపెన్ అయింది చూడండి. ఓకేనా. డిఫాల్ట్‌గా సెల్ఫ్ ఉంటది. మనకు కావాలంటే సెల్ఫ్ అని రాసుకోవచ్చు. బట్ బ్లాంక్ అంటే ఏమవుతుంది? బ్లాంక్. బ్లాంక్ అంటే ఏమవుతుందంటే న్యూ విండోలోనే ఓపెన్ అయితది. ఇదిగోండి హోమ్‌లోకి పోతున్నా. న్యూ విండోలో ఓపెన్ అయింది. ఓకేనా. సో, ఇక పేరెంట్, టాప్ అండ్ ప్రెజెంట్ మనకి సెల్ఫ్ లానే ఉరుకుద్ది. ఎందుకంటే మనం ఎలాంటి ఫ్రేమ్స్ అనే టాపిక్ ఇంకేం నేర్చుకోలేదు. సో, కాబట్టి అది ఎలా అవుతుంది పేరెంట్ లైక్ సెల్ఫ్ లాగానే ఉంటాయన్నమాట. సో, ప్రెజెంట్ అసలు మన పేరెంట్, టాప్ అనేది అంత పెద్దగా వాడం. సో, ఎక్కువగా మనం వాడేదొచ్చేసరికి బ్లాంక్ ఆర్ న్యూ అనేది బ్లాంక్ కానీ, సెల్ఫ్ గాని వాడుకుంటాం. ఓకేనా. ఇప్పుడు పేరెంట్ పెట్టాం కదా! హోమ్ నొక్కుతున్నాను. సో, అదే విండోలో ఓపెన్ అయింది చూడండి. టాప్ కూడా నీకు అలానే వర్క్ అవుతుంది. టాప్ అని పెడుతున్నాను. ఓకేనా. ఇది గూడా అదే విండోలో ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో, పేరెంట్ స్టాప్ అనేది సేమ్ విండోలో ఓపెన్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాంటి ఫ్రేమ్స్ గాని, ఏం టాపిక్ ఎంచుకోలేదు కాబట్టి, సో, మన 2 అదే విండోలో ఓపెన్ అయ్యాయన్నమాట. ఓకేనా. అర్థమైందా? సెల్ఫ్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది? సేమ్ విండోలో ఓపెన్ అయింది. బ్లాంక్ అనేసరికి న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. సో, ఏదైనా అవుట్‌పుట్ న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవ్వాలనుకుంటే ఏం చేస్తామంటే బ్లాంక్ అనేది పెట్టుకుంటామన్నమాట. ఓకేనా. సో, దట్ ఈస్ యూజ్ ఆఫ్ హైపర్ లింక్స్. ఓకేనా. సో, నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ లింక్స్ అని ఒక ఉంటదన్నమాట. సో, టైప్స్ ఆఫ్ లింక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక్కొక్క లింక్ ఒక్కొక్క కలర్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవుట్‌పుట్ అప్డేట్ చేస్తుంటే సో, మనకి ఎన్ని ఉన్నాయి? బ్లూ కలర్స్ లేవు. ఓకేనా. ఒక్కొక్కటి మనకి మొత్తం ఇయన్నీ బ్లూ కలర్స్‌లో అనేది ఉన్నాయన్నమాట. ఓకేనా. సో, మనం క్లిక్ చేసేటప్పుడు చూడండి రెడ్ కలర్ వచ్చింది చూసారా? క్లిక్ చేసేటప్పుడు అలా చూస్తే మనకి రెడ్ కలర్ అని వస్తది.
ఓకేనా. సో, ఇక్కడ చూడు నార్మల్ టెక్స్ట్ ఏమో బ్లాక్‌లో వస్తుంది. హైపర్ లింక్స్ మాత్రం మనకి ఎలా వస్తదంటే బ్లూ కలర్ వస్తదనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ తర్వాత విజిటెడ్ లింక్ అని ఉంటది. మీన్స్ విజిట్ చేసినాక అది వేరే కలర్‌గా చేంజ్ అయితదనమాట. ఓకేనా. సో, లింక్స్ వచ్చేసరికి మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయంటే 3 టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ లింక్స్. ఓకేనా. ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ విజిటెడ్ లింక్, అన్‌విజిటెడ్ లింక్. సో, మన డిఫాల్ట్‌గా ఏదైతే ఓపెన్ అవుతుందో అది అన్‌విజిటెడ్ లింక్. అంటే మనం ఎప్పుడైతే హైపర్ లింక్ రాయంగానే ఓపెన్ చేసే లింక్ ఎలా ఉంటదంటే థిక్ బ్లూలో ఉంటది. సో, అదొచ్చేసరికి అన్‌విజిటెడ్ లింక్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ టు లింక్ అంట. యాడ్ టు లింక్ వచ్చేసరికి మనం ఎప్పుడైతే క్లిక్ చేసినప్పుడు రెడ్ కలర్‌లో వస్తుంది చూసారా? దాన్ని ఏమంటారంటే యాడ్ టు లింక్ అంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి విజిటెడ్ లింక్. ఈ విజిటెడ్ లింక్ వచ్చేసరికి ఎప్పుడైతే మనం ఓపెన్ చేసినాక బ్యాక్ వచ్చి చూసుకుంటే అది వచ్చేసరికి ఇంకొక బ్లూలోనే ఒక పర్పుల్ టైప్‌లో ఒక లైట్ షేడ్‌లో వస్తదనమాట. ఓకేనా. సో, అదొచ్చేసరికి విజిటెడ్ అనమాట. ఓకేనా. సో, ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ లింక్స్ అనేది ఉంటాయి. ఓకేనా. సో, ఈ అన్‌విజిటెడ్ కలర్ వచ్చేసరికి ఎలా ఉంటదంటే బ్లూ కలర్‌లో ఉంటది. అన్‌విజిటెడ్ వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటది. అండ్ విజిటెడ్ కలర్ యాడ్ టు కలర్ వచ్చేసరికి రెడ్ కలర్‌లో ఉంటది. రెడ్. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ విజిటెడ్ వచ్చేసరికి మనకెలా ఉంటదంటే పర్పుల్ కలర్‌లో ఉంటది. పర్ఫెక్ట్. ఓకేనా. సో, మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ లింక్ ఉంటాయి. ఏంటిది? అన్‌విజిటెడ్ లింక్, విజిటెడ్ లింక్, యాడ్ టు లింక్. సో, అన్‌విజిటెడ్ లింక్ అంటే మనం ఓపెన్ చేయంగానే ఉన్న లింక్ ఏమంటారంటే అన్‌విజిటెడ్ లింక్ అంటారు. సో, యాడ్ టు లింక్ అంటే మనం ఎప్పుడైతే క్లిక్ చేసేటప్పుడు కనిపించే లింక్‌ని ఏమంటారంటే యాడ్ టు లింక్ అంటారు. విజిటెడ్ అనేసరికి పర్పుల్ కలర్. అది మీన్స్ ఎప్పుడైతే మనం క్లిక్ చేసి ఓపెన్ చేసినాక బయటకొచ్చి చూసుకుంటే సో, మళ్ళా బ్యాకొచ్చి చూసుకుంటే అది వచ్చేసరికి పర్పుల్ కలర్ లైట్ షేడ్‌లో వస్తదనమాట. సో, దట్ ఈస్ పర్పుల్ కలర్. ఓకేనా. దాన్ని విజిటెడ్ లింక్ అంటారు. ఓకేనా. సో, క్లియర్ గదా! సో, ప్రెజెంట్ వచ్చేసరికి మనకి ఓపెన్ చేయంగానే కనిపించేదొచ్చేసరికి అన్‌విజిటెడ్ లింక్ క్లిక్ చేసేటప్పుడు కనిపించేది యాక్టివ్ లింక్. తర్వాత వచ్చి చూసుకునేది కొంచెం షేడ్ అనేది మారుతదనమాట. ఓకేనా. సో, ఇక్కడ చూస్తే మీకు కొంచెం షేడ్ అనేది మీకు డిఫరెన్స్ అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది కొంచెం థిక్‌గా ఉంది. కొంచెం లైట్‌గా ఉన్నాయి ఇవి. ఓకేనా. సో, దానికొచ్చేసరికి ఏమంటారంటే విజిటెడ్ లింక్ అంటారనమాట. ఓకేనా. సో, దట్ ఈస్ 3 టైప్స్ ఆఫ్ లింక్స్. ఓకేనా. సో, అర్థమైంది హైపర్ లింక్స్. హైపర్ లింక్ ఒక మెయిన్ పర్పస్ అంటే టు నావిగేట్ ద వన్ పేజ్ టు అనదర్ పేజ్. ఓకేనా. సో, నెక్స్ట్ టాపిక్ గోస్ టు ఇమేజ్ ట్యాగ్. సో, నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇమేజ్ ట్యాగ్. సో, ఇమేజ్ ట్యాగ్ దేనికంటే బేసిక్‌గా ఇమేజ్ ట్యాగ్ వల్ల మనకేం సార్ యూజ్ అంటే టు ప్లేస్ ద ఇమేజ్ ఇన్ ది బ్రౌజర్. బ్రౌజర్‌లో ఇమేజ్ అనేది ప్లేస్ చేసుకోవడానికి మనం ఇమేజ్ ట్యాగ్ అని వాడతాం. ఓకేనా. సో, ఇమేజ్ ట్యాగ్ ఒక సింటాక్స్ వచ్చేసరికి సింటాక్స్ ఐఎంజీ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు వితిన్ ద కొటేషన్స్‌లో ఆ ఇమేజ్ యొక్క పాత్. హైపర్ లింక్ ఏమో మనం హెచ్ఆర్ఎఫ్ వాడతాం. ఇమేజ్ వచ్చేసరికి ఎస్ఆర్‌సి వాడతాం. ఎస్ఆర్‌సి మీన్స్ సోర్స్. ఇది ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సో, ఎస్ఆర్‌సి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆల్టర్ యాట్రిబ్యూట్ ఉంటది. దట్ ఈస్ ఆల్ట్. సో, ఆల్ట్ వచ్చేసరికి సమ్ టెస్ట్ చేస్తాం. ఓకేనా. సో, బేసిక్‌గా ఆల్ట్ వల్ల యూజ్ ఏంటో మనం చెప్పుకుందాం. సో, ఆల్ట్ వల్ల మనకేంటి యూజ్ అంటే ఎప్పుడైతే మనం సోర్స్‌లో పాత్ ఇస్తాం గదా! అది వర్క్ అవ్వకపోతే మనకేమిస్తదంటే ఆల్టర్‌నేట్‌గా ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవ్వడానికి మనం ఆల్ట్ అని ఇచ్చుకుంటాం అనమాట. ఓకేనా. సో, ఇమేజ్ యొక్క సింటాక్స్ వచ్చరికి ఇమేజ్ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు ఎస్ఆర్‌సి యొక్క పార్ట్ ఆల్ట్ ఈక్వల్ టు ఏదైతే మెసేజ్ డిస్‌ప్లే చేయాలనుకున్నామో ఆ మెసేజ్. ఈ ఇమేజ్ వచ్చేసరికి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా. అంటే ఇదే ఓపెనింగు, ఇదే క్లోజింగ్ అనమాట. ఓకేనా. ఇక చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు సమ్ పాత్ ఇద్దాం. ఒక ఇమేజ్ ఇద్దాం.
సో, నాకు డెస్క్‌టాప్ మీద కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. జస్ట్ ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి నొక్కండి. ఇమేజ్ సెలెక్ట్ చేసినాక ఇమేజ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ సి నొక్కండి. లేదంటే ఇక్కడ మనకి ఇక్కడ క్లిక్ చేస్తే పాత్ వస్తది. ఈ పాత్ కాపీ చేయాలి. సో, లేదంటే మనకి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌లోకెళ్ళి మొత్తం కాపీ. అంతా మనకి రాంగ్ ప్రాసెస్. దానికన్నా జస్ట్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి కంట్రోల్ సి నొక్కితే మనకి ఆ ఇమేజ్ యొక్క పాత్ అనేది కాపీ అయిపోతది. సో, ఆ పాత్ తీసుకొచ్చి ఎస్ఆర్‌సీలో ఏస్తే మనకి మొత్తం వచ్చేస్తది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇలా పాత్ ఇచ్చాను. కంట్రోల్ సేవ్. ఇగో చూడండి ఇమేజ్ అనేది వచ్చింది. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇమేజ్ యొక్క పాత్ అనేది వర్క్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వీఏఎల్ ప్లేస్‌లో వీఈఎల్ ఏదో ఒక పాత్ ఇచ్చాను. ఓకేనా. అసలు వీఈఎల్2 అనేది అసలు నాకు ఫోల్డర్‌లోనే లేదు. ఆ ఇమేజ్ అనేది నా దగ్గర అసలు లేదు. ఓకేనా. సో, ఇమేజ్ లేదు కాబట్టి నాకిప్పుడు ఏమొస్తదంటే అక్కడ చూడండి. చిన్న ఐకాన్ ఇమేజ్ ఐకాన్ లాగా వచ్చింది. ఓకేనా. సో, మనకి ఏం తెలియట్లేదు. సో, అక్కడ మనం ఎప్పుడైతే మనకి ఇమేజ్ పాత్ అనేది సరిగ్గా లేనప్పుడు, సో, పాత్ అనేది సరిగ్గా వర్క్ అవ్వనప్పుడు, సమ్ మెసేజ్ అనేది ప్రింట్ చేయాలంటే యూజ్ ఆల్టర్‌నేట్ అట్రిబ్యూట్ వాడతాం. ఓకేనా. సో, దీంట్లో మనకు కావాల్సింది రాసుకోవచ్చు. ఏమని? నో ఇమేజ్ గాని, ఎంప్టీ ఇమేజ్ గాని, నో ప్రొఫైల్ గాని. ఇక్కడ మనకి సో, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఇట్లో చూస్తే మనకి ఏదైనా ప్రొఫైల్ అప్డేట్ చేయకముందు ఏముంటదంటే నో ప్రొఫైల్, ఎంప్టీ ప్రొఫైల్ వస్తది కదా! సో, అదెలా వస్తదంటే ఆల్ట్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మనకి అలా పెడతారనమాట. ఓకేనా. సో, ఆల్ట్ వచ్చేసరికి ఆల్టర్‌నేట్ టెస్ట్ ఆఫ్ ది ఇమేజ్. ఇమేజ్ యొక్క ఆల్టర్‌నేషన్ వస్తది. ఓకే. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి సేవ్ చేయాలి. సేవ్ చేశాను. ఇగో చూడండి. నో ఇమేజ్ అని ప్రింట్ అయిందా? ఓకే. ఎప్పుడైతే మనకు పాత్ అనేది వర్క్ అవ్వకపోతే ఏం ప్రింట్ అవుతుందంటే, ఆ ఇమేజ్ ఏదైతే ఆల్టర్‌నేట్ టెస్ట్ చెప్తామో అది ప్రింట్ అయితది. ఒకవేళ పాత్ ఉంటే, ఆ పాత్‌లో ఉన్న ఇమేజ్ అనేది ప్రింట్ అయిపోతది డైరెక్ట్‌గా. అదిగో ఆ పాత్‌లో ఉన్న ఇమేజ్ అని డైరెక్ట్‌గా ప్రింట్ అనేది అయిపోతది. ఓకేనా. సో, ఇది మన పక్కనే ప్రింట్ అయింది. యాంకర్ టెక్స్ట్ ఇక్కడొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజ్ అనేది ఎక్కువుంది. సైజ్ అనేది తగ్గించుకోవాలి. అంటే మనం ఏం చేసుకోవాలంటే విడ్త్ అనేది ఇచ్చుకుంటాం. విడ్త్ ఈక్వల్ టు మనకు కావాల్సిన విడ్త్. సో, ఈ విడ్త్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నావో మనం 3 వేస్‌లో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 300 ఇచ్చాను. అదిగోండి విడ్త్ తగ్గిందా? ఓకేనా. సో, హైట్ కూడా తగ్గాలి పోనీ. హైట్ కూడా రాద్దాము. హైట్ ఈక్వల్ టు 300. హైట్ కూడా 300. ఓకేనా. హైట్ కొంచెం పెరిగింది. హైట్ 300 అంటే పెరిగింది కదా! తగ్గిద్దాం. ఒక 200 ఇద్దాం. అదిగో తగ్గిందా? ఓకేనా. అలా విడ్త్, హైట్ అని ఇచ్చుకుంటాం. ఇక్కడ విడ్త్, హైట్ మెన్షన్ చేసేటప్పుడు మనం నంబరింగ్‌లో ఇవ్వచ్చు. లేదంటే పిక్సెల్స్ చెప్పొచ్చు. 300 పిక్సెల్స్, 200 పిక్సెల్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. సేమ్ వేరియేషన్ పెద్దగా ఉండదు. పిక్సెల్స్‌కి, నంబర్స్‌కొచ్చేసరికి నీకు అంత వేరియేషన్ ఏమి ఉండదు. సో, నెక్స్ట్ వచ్చేసరికి పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ వచ్చేసరికి మొత్తం మన బ్రౌజర్ వచ్చేసరికి 100% ఉంటది. సో, 100%లో నీకు ఎంత పర్సెంటేజ్ ఆక్యుపై చేయాలనుకుంటున్నావో అంత పర్సెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను విడ్త్ అనేది ఒక 20% ఆక్యుపై చేద్దాం అనుకుంటున్నాను. హైట్ కూడా ఒక 20% అనేది ఆక్యుపై చేద్దాం అనుకుంటున్నాను. ఏమైంది? ఆ 20% ఆక్యుపై అయింది. అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విడ్త్ 100% ఇచ్చేస్తాను. 100% విడ్త్. మీన్స్ 100% అంటే ఫుల్ గదా! అదిగోండి. 100% విడ్త్ వచ్చేసింది. అండ్ హైట్ గూడా నాకు 100% కావాలి. హైట్ 100%. అదిగోండి.
ఓకేనా. సో, అలా మనం విడ్త్, హైట్ అనేది ఇచ్చుకోవచ్చనమాట. ఓకేనా. సో, మీకు ఎంతైతే ఇమేజ్ విడ్త్ కావాలనుకుంటున్నామో అంత విడ్త్ అండ్ హైట్ అనేది ఇచ్చుకోవచ్చనమాట. ఓకేనా. సో, దట్ ఈస్ ఇమేజ్ ట్యాగ్. ఓకేనా. ఇమేజ్‌లో మన అట్రిబ్యూట్స్ ఏం వాడతాము? ఎస్ఆర్‌సి, ఆల్ట్, విడ్త్, హైట్. సో, ఆల్ట్ వల్ల మనకి బేసిక్‌గా యూజ్ ఏంటంటే ఆల్ట్ యూజ్డ్ టు ప్రింట్ ద ఆల్టర్‌నేట్ టెక్స్ట్ ఆఫ్ ది ఇమేజ్. ఇమేజ్ యొక్క పాతది వర్క్ అవ్వకపోతే ఆల్టర్‌నేట్ టెక్స్ట్ అనేది డిస్‌ప్లే చేస్తది. దట్ ఈస్ యూజ్ ఆఫ్ ఆల్ట్ అట్రిబ్యూట్. వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో మనకు అడుగుతూ ఉంటారు. ఆల్ట్ అట్రిబ్యూట్ వల్ల యూజ్ ఏంటో. ఓకేనా. సో, అర్థమైంది అనుకుంటున్నాను. సో, హైపర్ లింక్స్ ఎలా యూజ్ చేయాలి? సో, ఇమేజ్ ట్యాగ్స్ అనేది ఎలా యూజ్ చేయాలి? ఓకేనా. సో, హైపర్ లింక్స్ దేనికి వాడతామంటే టు నావిగేట్ ద వన్ పేజ్ టు అనదర్ పేజ్, ఇమేజ్ ట్యాగ్ వచ్చేసరికి ప్లేస్ చేయడం. హైపర్ లింక్స్‌లో అయితే హెచ్ఆర్ఎఫ్ వాడతాం. ఇమేజ్‌లోనేమో ఎస్ఆర్‌సి వాడతాం. సో, ఓకేనా. సో, దిస్ ఈస్ టుడే టాస్క్. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకో టాపిక్ నేర్చుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.